సో హాయ్ అండి, ఈరోజైతే వీడియో అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది లాస్ట్ సండే అనమాట. సో ఆర్సీబీ కను చెన్నైకి మ్యాచ్ వస్తుంది కదా. సో సండే రోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి పావు బజ్జీ ఆర్డర్ పెట్టాను అనమాట. ఎప్పుడు పానీపూరే తింటాం కాబట్టి ఈసారి పావు బజ్జీ ఇక్కడ బాగా చేస్తారండి ఈ ప్లేస్లో. అంటే మేమున్న ప్లేస్కి చాలా లాంగ్ అనమాట. పావు బజ్జీ కోసం ఒక 1 కిలో ఎంతో దూరం ఉంటుంది. సో దూరం వెళ్ళి మరి పావుబోజీ కోసం లాంగ్గా వెళ్ళి తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఇతనైతే పావుబోజీ మాత్రం మామూలుగా చేయలేదండి. ఎంత బాగా చేశాడంటే ఒక 10 మినిట్స్లో అయిపోయింది అనుకుంటా. అంత త్వరగా ఎలా చేసావురా బాబు అనుకున్నాను. బట్ ఎంత స్మూత్గా ఎంత బాగుందంటే తింటుంటే తినాలనిపించింది. అంత బాగా చేస్తాడు, ఎందుకంటే నెయ్యి వేసి చేస్తాడు కదా. మనకి ఎక్కడున్నా మెత్తగా ఉండాలి. అది అసలు తింటుంటే ఎట్లా కరిగిపోయిందంటే ఒక్క 5 నిమిషాలు అనుకుంటా, ఒక్క 5 మినిట్స్లో అయిపోయిందండి. ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా, తింటుంటేనే నోరు ఊరిపోయింది. సో అదనమాట మ్యాటర్. ఇతను కూడా ఆర్సీబీ ఫ్యాన్ అనుకుంటా. మ్యాచ్ చూస్తూ పని చేసుకుంటున్నాడు. భలే అనిపించింది. సో ఎక్కడున్నా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారన్నమాట. సో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైలీ లైవ్లే చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు వీడియోస్ కూడా చూడండి, వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. సో సండే కాబట్టి అలా బయటికి వెళ్ళి అలా తింటే ఆ కిక్కే వేరు కదా. సో అందుకని ఎందుకో పావు బజ్జీ తినాలనిపించింది. అందుకే సండే మ్యాచ్ పక్కన పెట్టి మరీ పావు బజ్జీ కోసం వెళ్ళాను అనమాట. ఎంత బాగా చేశాడంటే చాలా బాగుంది, నచ్చింది. మీరు ఎవరైనా తినాలి అనుకుంటే ఎప్పుడు పానీపూరి, బజ్జీలు, బోండాలే కాకుండా అప్పుడప్పుడు పావు బజ్జీ కూడా తినడం నేర్చుకోండి. పావు బజ్జీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక కొబ్బరి బోండం. సో ఎండాకాలం కాబట్టి కొబ్బరి బోండం తాగితే మంచిదని పావు బజ్జీ తిన్నాక నెక్స్ట్ కొబ్బరి బోండం. అందులో బాగానే వాటర్ ఉన్నాయండి. అసలు కొన్ని వాటిల్లో అయితే వాటరే ఉండవు. బట్ ఇతను ఇచ్చిన దాంట్లో అయితే కొంచెం బాగానే ఉన్నాయి, వాటర్ బాగానే ఉన్నాయి అనిపించింది. నెక్స్ట్ కొబ్బరి బోండం తాగేసి ఇక మా ఇంటి పక్కన ఉన్న షాప్ ఉంది కదా. సో పక్కనే 2 అడుగులు వేస్తే షాప్ అండి ఇది. సో ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనకి అసలే లేజీ ఫెలం కదా, బద్దకస్తురాల్ని. సో అన్నీ ఆన్లైన్లోనే తెచ్చుకుంటాను. ఇంటి పక్కన 2 అడుగులు వేస్తే షాప్ ఉంటుంది. అయినా సరే మనం ఎప్పుడు ఆన్లైన్లోనే పెట్టుకుంటాం, అన్నీ మనకి దగ్గరలో రావాలి అని అనుకుంటాం. అందుకనే ఇంటి పక్కన ఉన్న షాప్ అయితే చూపిస్తున్నాను. సో సండే అయితే మొత్తం ఇలా గడిచిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.